వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారు నేను ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మా స్థానిక ఎమ్మెల్యే పరకాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రేవూరి ప్రకాష్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పరకాల నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మారెడ్డి గారి దిష్టిబొమ్మతో శివయాత్ర చేసి ఆ శివయాత్ర అంతిమయాత్ర నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ధర్మారెడ్డి గారు తన ధన బలంతో నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పేలడం సిగ్గుచేటు. గౌరవ శాసనసభ్యులు 4 సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నీకన్నా వయసులో పెద్ద శాసన నువ్వు 2 సార్లు గెలిస్తే రేవూరి ప్రకాష్ 4 సార్లు గెలిచిళ్ళు. మచ్చలేని మహామనిషిని నువ్వు పట్టుకొని ఒక లుచ్చా అని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తాను. ఇంకొకటి ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి తీయడం జరిగింది. నేను చెప్తున్నా ధర్మారెడ్డి గారు నియోజకవర్గం అంతా కాదు, ఒక పరకాల పట్టణంలో మాట్లాడుకున్నాం. పరకాల పట్టణంలో సుమారు 28,000 ఓట్లు, ఓ 10,000 కుటుంబాలు ఉంటే 10,000 కుటుంబాలలో ఏ ఒక్క కుటుంబానికన్నా గత 2 టర్ములు 10 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క కుటుంబానికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నా. సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తలేరని ఆ అవాకులు చెవాకుడు పేరు ఆయన రాజకీయ అవివేకాన్ని నిదర్శనం. ధర్మారెడ్డి గారు ప్రజలు నిన్ను చీత్కరించిళ్ళు, ప్రజలు నిన్ను ఎప్పుడో మర్చిపోయారు. ఇంకా నువ్వు ఎమ్మెల్యే ఉన్నట్టే భావించి అవాకులు చెవాకుడు వెళ్తే ఇక్కడ పడటానికి ఎవరు సిద్ధంగా లేరు. రేవూరి ప్రకాష్ రెడ్డి గారంటేనే రాష్ట్ర వ్యాప్తంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక మచ్చలేని మహామనిషి. ఆ మనిషిపై నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇంకో దావా చేస్తే ఖబర్దార్, నిన్ను నియోజకవర్గ కేంద్రంలో అడుగుపెట్టనివ్వని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అతను తన గత 10 సంవత్సరాల ఆయన పరిపాలనలో ధర్మారెడ్డి గారి పరిపాలనలో ఒక మొరం దొంగగా, ఒక మట్టి దొంగగా పరిపాలన చేసిందే తప్ప కాంట్రాక్టుల కొరకు పనిచేసిందే తప్ప సమైక్యవాద టీడీపీ నుండి గెలిచి అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి నీ కాంట్రాక్టు పనుల కొరకే చేరినావు తప్ప ఏ ఒక్క ప్రజలకు కూడా న్యాయం చేసిన పాపాన పోలేదు. దయచేసి ప్రజలన్నీ అన్ని గమనించి నిన్ను ఓడించినా కూడా ఇంకా సిగ్గు రాకుండా అవాకులు చెవాకులు పెరగడం సిగ్గుచేటు. ఇందిరమ్మ ఇళ్ల గురించి నీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. ఉచిత విద్యుత్ అంటే కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇండ్లు అంటే కాంగ్రెస్ పార్టీ, రైతు రుణమాఫీ అంటే కాంగ్రెస్ పార్టీ, ఆరోగ్యశ్రీ అంటే కాంగ్రెస్ పార్టీ, అనేక సంక్షేమ పథకాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి అవాకులు చెవాకులు పేరడం ఇంకో తామే జరిగితే ఊరుకునేది లేదని మరి ఒక్కసారి ధర్మారెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పరకాల ఎంతో అభివృద్ధి చెందే పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అనేక నిధులు తీసుకొచ్చి పరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని చెప్పుకునే ఆ ధర్మారెడ్డి ఈరోజు ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చల్లా ధర్మారెడ్డి ఖబర్దార్, నువ్వు చేసిన ఆగడాలు, నువ్వు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు, నువ్వు చేసిన భూదందాలు, నువ్వు చేసిన మొరం దందాలు, నువ్వు చేసిన ఇసుక దందాలు, నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా ఈరోజు పరకాల ప్రజలకు తెలుసు. అది తెలుసు కాబట్టి నిన్ను తరిమేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నీకు చిత్తశుద్ధి ఉందా? మా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి అనేది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చినావు? ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు లేకపోతే నీ జన్మ ఎక్కడిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈరోజు ఆయన రాజకీయ ఏజ్లో కూడా నువ్వు పనికిరావు. ఆయన రాజకీయం చేసినప్పుడు నువ్వు చెట్టి కూడా వేసుకోవాలని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకో ధర్మారెడ్డి. ఈరోజు మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? నీకు సిగ్గు జ్వరం ఉంటే పరకాల ప్రాంతాన్ని ఎక్కడ అభివృద్ధి చేసినవో దమ్ముంటే బయటికి రా. ఈరోజు కేవలం పరకాల ప్రాంత ప్రజలను మభ్యపెట్టి ఒక్క బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా వేసిన గొంగులు అక్కడనే పరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి నీ యొక్క కాంట్రాక్టర్ల కకృతితోటి నీ కార్యకర్తలకు ఈరోజు కాంట్రాక్టులు ఇచ్చి బతికించినావు తప్ప
ఈరోజు పరికల పట్టణంలో ఎక్కడి డ్రైనేజీలు అక్కడనే, ఎక్కడి సీసీ రోడ్లు అక్కడనే 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన వాడికి సిగ్గుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్నా ఇచ్చిన వాళ్ళు అడుగుతున్నాం. ఈరోజు 3 ఎస్సీ కాలనీలు ఉన్నాయి పరికల పట్టణంలో, ఎక్కడన్నా నీకు ఒక్క డబుల్ బెడ్రూమ్ చూపెట్టు. ఈరోజు మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు ఎస్సీలను విమర్శించినావు, అదేవిధంగా ప్రతి ఒక్క బీసీలను విమర్శించినావు. ఈరోజు అందరినీ విమర్శించుకుంటూ, అందరినీ అణగదొక్కుంటూ ఈరోజు మొరేం దందాతో పరికల ప్రాంతాన్ని నాశనం చేసి, పరికల ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఈ యొక్క కొమ్ము కాసినటువంటి నువ్వు ఈరోజు పెద్ద లుచ్చావు. నువ్వు మా రేవూరి ప్రకాష్ రెడ్డిని లుచ్చాగని అంటే నువ్వు 100 సార్లు లుచ్చా అవుతావు. ధర్మారెడ్డి ఖబర్దార్. మేము తలుచుకుంటే పరికల నియోజకవర్గంలో ఎక్కడ కూడా నువ్వు తిరగనియమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నువ్వు పరికల ప్రాంతానికి అన్యాయం చేసినవా చేయలేదని గుండె మీద చేసుకో. ఈరోజు పరికల జిల్లా అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు గతంలో నువ్వు పోయి శ్రీలంకలో వండుకున్నావు. ఇలా పరికలకు అన్యాయం చేసింది నువ్వు, పరికల ప్రాంత ప్రజలను నట్టేట ముంచింది నువ్వు. ఈ రోజు నువ్వు కనుక ఇక్కడ ఉండేది ఉంటే పరికల జిల్లా అయ్యేదని చెప్పేసి కూడా మేము సందర్భంగా చెప్తున్నాం. ఈ రోజు పరికల జిల్లా కాకపోవడం కారణం నువ్వు నీ సొంత స్వలాభాల కోసం, నీ యొక్క ఎంజాయ్మెంట్ కోసం, నీ యొక్క జలసాల కోసం శ్రీలంకలో పండుకున్నావు. కానీ ఇక్కడ జిల్లాల విభజనలో నువ్వు మర్చిపోయి పరికల ప్రాంతాన్ని, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని తాలూకాల జిల్లాలనే, కానీ పరికలను మాత్రం జిల్లాలే అని అసమర్థుడివి ధర్మారెడ్డి నువ్వు. అటువంటి నువ్వు పరికల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈరోజు ప్రజలు ఎన్నుకోబడినటువంటి మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి నర్సింపేట కావచ్చు, మలుగు కావచ్చు, బొబ్బలపల్లి కావచ్చు, అవి ఎప్పుడు ఈరోజు 100 పడకల హాస్పిటల్ అయినాయి, కట్టినాయి. వాళ్ళు ఎవరెవరు ఈరోజు వైద్యం అందిస్తున్నారు. కానీ నువ్వు కేవలం నీ కాంట్రాక్ట్ కోసం, నీ యొక్క పైసల కోసం, డబ్బు కోసం ఈరోజు 100 పడకల హాస్పిటల్ కాలయాపన చేసి 10 సంవత్సరాలు కూడా దాన్ని మొదలు పెట్టకుండా ఇప్పుడు దాన్ని ప్రారంభించుకోవడానికి మా ఎమ్మెల్యే గారు కృషి చేసి నిధులు పట్టుకొస్తున్నారు. నువ్వు మర్చిపోయినా కానీ అది పరికాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుతా అని చెప్పేసి కూడా ఈ సందర్భం చేస్తున్నారు. ఇంకోసారి ఖబర్దార్ బిడ్డ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.